హాయ్ అండి. మొన్న మేము వడియాలు పట్టాం కదా! దాంతో వడియాల పులుసు చేసుకున్నాం. ఎలా చేశానో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వడియాలు. బాండీలో ఆయిల్ వేసుకొని వడియాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. అదే ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. మనం కూర చేసుకునే వడియాలకి ఒక్క చుక్క వాటర్ కూడా పట్టుకోకుండా పెట్టుకోవాలండి. అవి అయితేనే కూరకు బాగుంటాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకుందామండి. నేను ఇక్కడ కల్లుప్పే వేస్తున్నాను. కొంచెం వాటర్ పోస్తాను కాబట్టి కరిగిపోతుంది. టమాటాలను కూడా నేను కొంచెం స్మాష్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు వడియాలు వేసుకుందాం. వడియాలు ఉల్లిపాయలు వేగక ముందే వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. ఆ ఉల్లిపాయలు మగ్గటంతో వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్లో ఇవి కూడా మగ్గుతాయి. ఇవి మగ్గిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకోవాలండి. టమాటాలు వేసిన 2-3 మినిట్స్‌కి కారం కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఇది పాత కారం అండి. స్పైసీనెస్ తక్కువగా ఉంది. అందుకనే నేను ఇక్కడ 2 స్పూన్లు వేసాను. చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకొని దగ్గర పడనిస్తే కర్రీ ఈజ్ రెడీ.